ఓకే. ముందుగా ఈ సెషన్‌కి మీ అందరికి కూడా నేను వెల్కమ్ చెప్తున్నానండి. థాంక్ యూ సో మచ్. ఓకే. మెడిటేషన్‌కి ఇంక కూర్చునేసేద్దాం ధ్యానానికి. ఏమాత్రం ఆలస్యం వద్దు. ప్లీజ్ కళ్ళజోడు ఉన్న వాళ్ళు తీసేసేయండి. నేనంటూ పెట్టుకున్నాను. నేనేం చేయట్లేదు. మీకు గైడ్ చేయాలి కాబట్టి. సో, మీరు తీసేయండి కళ్ళద్దాలు పక్కకి. కళ్ళు 2 మూసుకొని బ్రెయిలలో బ్రెయిల్ ఇలా పెట్టుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. సుఖ స్థిర ఆసనంలో కూర్చుందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనిద్దాం. కూర్చున్న వెంటనే ఎవరు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టకండి ఫ్రెండ్స్. కాసేపు అలా అందరిని కూడా మర్చిపోదాం. మన ఇంట్లో వాళ్ళని, ఫ్రెండ్స్‌ని, నైబర్స్‌ని, మనల్ని మనము కూడా మర్చిపోదాం. ఇక్కడ ఎవరు లేరండి. మీరొక్కరే ఉన్నారు. అలా అనుకోని ఫస్ట్ ప్రశాంతంగా కూర్చోండి. ఫస్ట్ 2 మినిట్స్ హ్యాపీగా ప్రశాంతంగా కూర్చోండి. అప్పుడే ఆలోచనలని గమనించకండి. శ్వాసని గమనించకండి ఫ్రెండ్స్. శాంతంగా కూర్చోండి. ఇప్పుడు మీకు ఏవైనా ఆలోచనలు రానివ్వండి. వాటిని గమనించండి. వాటిని గమనించండి. కట్ చేయకండి ఫ్రెండ్స్. కట్ చేయొద్దు. ఏ ఆలోచన వచ్చినా, ఎటువంటి ఆలోచన వచ్చినా గమనిస్తూ ఉండండి అలా. ఒక 2 మినిట్స్. ఇప్పుడిప్పుడు జాయిన్ అవుతున్న వాళ్ళు ధ్యానంలో కూర్చునేసేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ వీళ్ళంతా కూడా మెడిటేషన్‌లో కూర్చున్నారండి. ఇప్పుడు నెమ్మదిగా మన ధ్యాసని మన శ్వాస పైన ఉంచుదాం. ఈ ముక్కు కొన భాగాన ఈ ముక్కు కొన భాగాన వచ్చిపోయే సహజంగా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనిద్దాం. బలవంతంగా ఎవ్వరు కూడా చేయకండి అని అలా చేయకండి. మీరు, నేను మాట్లాడుతుంటే మన మధ్య ఎలాగైతే సహజంగా జరుగుతూ ఉందో శ్వాస,
అది శ్వాసనలా గమనిద్దాం. ముందుగా ముక్కు కొన భాగాన గమనిద్దాం. తర్వాత లోపల అలా గమనించుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ముక్కు కొన భాగాన గమనిద్దాం. లాస్ట్ 5 మినిట్స్ అండి. శ్వాసని గమనించడం మొదలుపెట్టాక ఆలోచనల వెంట పరిగెత్తకూడదు ఫ్రెండ్స్. ఇంకా ఆలోచించకూడదు. ఆ ఆలోచనలను కూడా గమనించుకుంటూ సహజంగా జరిగే శ్వాస నిశ్వాసాల పైన ధ్యాస పెడదాం. ఇంకా 3 మినిట్స్ అండి. అవునండి. శ్వాసతోనే ఉందాము. 1 మినిట్. 50 సెకండ్స్. శ్వాసతోనే ఉందాము. 20 సెకండ్స్. 10 సెకండ్స్. 10,
9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన సహజ స్థితికి వస్తూ, మన 2 ఈ వేలల్లో వేలు పెట్టుకున్న ఈ అరచేతుల్ని విడదీసి కళ్ళ పైన పెట్టుకుందాం. ఇలా పెట్టేసుకుందాం. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు నెమ్మదిగా మన అరచేతుల్ని చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందాం. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు నెమ్మదిగా ఓపెన్ చేయండి. ఈరోజు ఈ చక్కటి ధ్యానానికి ఒక్కసారి బిగ్ క్లాప్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ హరే సో కృష్ణ. మచ్. హరే కృష్ణ. సుభాష్ చంద్ర గారు మాట్లాడుతున్నారండి. మాట్లాడండి సార్. माता जी तेलुगु मेरे को नहीं आता। ఓకే. ఓకే. ये సిరి విల్ आप ఎక్స్‌ప్లెయినింగ్ యూ. जी సిరి ये आप जो क्रिया बता रहे हैं कौन किसके लिए है क्रिया? दिस वर्क వెయిట్ సార్ ప్లీజ్. ప్లీజ్ వెయిట్ ఎ మినిట్ సార్. సిరి విల్ ఎక్స్‌ప్లెయినింగ్ యూ. హాయ్ సుభాషిణి మేడం గారు. హాయ్ దివ్య గారు, ప్రవళిక గారు హాయ్ అండి. పక్కన ఇంకెవరు ఉన్నారో నాకు తెలియకుంది. సారీ. అందరికి కూడా నమస్తే. ఈరోజు हरे ఈ कृष्ण। సెషన్ हरे कृष्ण। హరే కృష్ణ అండి. ఈరోజు ఇది మెడిటేషన్. ధ్యానం मेडिटेशन। జరుగుతుంది. మెడిటేషన్. और इससे क्या ఓకే होगा సార్. माता जी? హా? क्या होता है इससे? बॉडी पे సార్ ఐ कौन सा డోంట్ effect? ఏమైతది అని అడుగుతున్నారక్క అన్న. అవును. నాకు హిందీ రాదు అని చెప్తున్నాను నేను ఆయనకి. కాస్త వెయిట్ చెయ్యండి. చెప్తారు సిరి అని చెప్తున్నాను తనకి. అలాగా. भैया हिंदू दीदी को हिंदी नहीं आते कदे जी। अच्छा अच्छा जी जी ठीक है। ओके। దీపక్ మీకొచ్చేటట్టుంటే కనుక హిందీలో ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఇది మెడిటేషన్ గురించి అని. ఎందుకు అని అడుగుతున్నారు కదా! మీరు చెప్పండి. నాకు అర్థమవుతుంది కానీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రాదు హిందీలో అందుకు. ओके मैडम। भैया ये मेडिटेशन के बारे में एक्सप्लेन कर रहा मैडम जी, इसलिए अच्छा। ये क्लास मेडिटेशन मेडिटेशन के बारे है जी। ओह ओके ओके। ఓకే. ఓకే ఫ్రెండ్స్. మరి చాలా రోజుల తర్వాత మనం కలవడం ఈ సెషన్ ద్వారా ఇలా జరుగుతా వస్తుంది. సో, మరి మీకెలా అనిపిస్తుంది? మరి కంటిన్యూ చేస్తున్నారా మెడిటేషన్ అనేది? వాసవి గారు ఇప్పుడు కనిపిస్తుందండి నాకు మీ నేమ్. నమస్తే అండి. సో, ప్లీజ్ మీరు ఎవరైనా సరే అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. కంటిన్యూ చేస్తున్నారా మెడిటేషన్ అనేది? ఎలా అనిపిస్తుంది? చేస్తున్నా ఓకే. నేను ఇది స్పిరిచువల్ రియాలిటీ ఉంది కదా మేడం, అది 58 అవును. మినిట్స్. నేను అది క్లాస్ ఇందాం అనుకుంటే దాన్ని చూస్తుంటే నేను ఏది చూసినా నిద్రపోతాను మేడం. అందుకనే నేను ఏం చేస్తున్నా అంటే అది క్లాస్ కంప్లీట్ గా వినాలని మెడిటేషన్ లో కూర్చొని క్లాస్ ని ఫాలో అవుతాను. అలా అయితేనే నేను ఆ క్లాస్ ని వినగలుగుతున్నా. అది చాలా మంచిగా ఉంది మేడం, నాకు బాగా నచ్చింది. అంత ప్రోగ్రామ్ అంతా మెడిటేషన్ అనే కాన్సెప్ట్ మీదనే ఉంది అది. అవును. అది దాని కొరకే వాంటెడ్‌గా తీశారు. స్పిరిచువల్ రియాలిటీ తెలుగు అని చెప్పేసి అవును దాని మేడం. కొరకే మెడిటేషన్ కొరకే తీశారు. సో, ఓకే. అలాగా. నేను ఫ్రెండ్స్ దాన్ని మెడిటేషన్ లో ఉండేతేనే వినగలుగుతున్నా. మామూలుగా ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ లోపల ఇంక అయిపోయా. నిద్రలోకి పోయిట. అంటే నాకు అది ఎందుకు అంత డీప్ గా మైండ్‌కి ఇదవుతున్నట్టుంది. ఇంక ఇలా మామూలుగా అయితే దీన్ని వినలేను నేను అని మెడిటేషన్ లో కూర్చొని అది క్లాస్ వినుకుంటూ కూర్చుంటున్నా. అలా అయితేనే ఓకే. దాన్ని వినగలుగుతున్నా. మేడం చూడండి. అది రికార్డెడ్ ప్రోగ్రామ్ కదా! అది అవును ఒకసారి మేడం. చూడండి. ఎందుకని చెప్తున్నానంటే, స్పిరిచువల్ రియాలిటీ మూవీ అనేది తెలుగు మూవీ లాంటిదది. సో, ఎలా మనం మెడిటేషన్ చేస్తే గనక కొంతమందికి ఫస్ట్‌లో తల భారంగా అనిపిస్తుంది. బాడీ పెయిన్స్ ఒస్తాయి కొత్త వాళ్ళకైతే అలాగా.
ఎందుకు అలాగొస్తాయి అనేవి. సో, అవన్నీ ఎక్స్‌ప్లనేషన్ ఉందన్నమాట. ఫ్రెండ్స్ మీరంతా కూడా ఆ మూవీ తప్పకుండా చూడండి. యూట్యూబ్‌లో ఉంటుందండి. స్పిరిచువల్ తెలుగు రియాలిటీ మూవీ అని మీరు టైప్ చేస్తే గనక మీకొచ్చేస్తుంది. మీరు చూడొచ్చు. సో, ఎందుకు మెడిటేషన్ చేసినప్పుడు మనకు తల భారమవుతుంది, బాడీ పెయిన్స్ ఒస్తాయి, ఎందుకు అనేది అందులో మనకు చాలా చక్కగా అంటే చక్కగా వివరించారు. నేను చెప్పేది కొంత మీకింకా చూసారంటే మీకింకా క్లియర్‌గా అర్థమవుతుంది. చూసాక మీకింకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అప్పుడు అడగండి నేను చెప్తాను. ఓకే. ఇంకా ఫ్రెండ్స్ మాట్లాడండి. హాయ్ సిరి. ఆహ్, దివ్య గారు, ప్రవళిక గారు. సిరి ఇంకా మెడిటేషన్‌లోనే కూర్చున్నారా మీరు? యెస్. ఎందుకు మనకు ధ్యానానికి కూర్చున్నప్పుడు తల భారమవుతుంది అలాగానంటే, బాడీ పెయిన్స్ రావడం కానీ, మనకెక్కడైనా బ్లాక్స్ ఉంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానంలో మనం కాస్మిక్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం విశ్వశక్తిని కాబట్టి, ఎప్పుడు లేనిది మనకప్పుడు ఆ విశ్వశక్తి ఒక్కసారిగా ప్రవేశించే టయానికి కూడా మనకు ఒక రకంగా భారం అనిపిస్తుంది. అలాగే ఎన్నెన్నో ఆలోచనలతో మనం ఈ తలలో పెట్టేసింటాం. చాలా అంటే చాలా పెట్టేసింటాం. చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండానే కొన్ని విషయాలలో దూరి, సో, అలాగ ఎన్నెన్నో రియాక్ట్ అయ్యి కొన్ని సందర్భాలకు, వాటి రూపంలో కూడా మనం తలలో కొన్ని తీసేసుకుంటాం, రిసీవ్ చేసుకుంటాం. సో, అవన్నీ తొలగిపోతున్నప్పుడు కూడా కాస్మిక్ ఎనర్జీ ఆ రేస్ అనేది మన పైన ఇలా ప్రవహిస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి క్లియర్ అవుతూ వస్తుంది. ఇలా క్లియర్ అవుతూ క్లారిటీగా ఏమంటారు అక్కడుండే బ్లాక్స్ ఏదైతే మనకి ఒక్కొక్కరికి మైగ్రేన్ అని ఉంటుంది. హెడేక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో, అలా ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే ఏ జబ్బైనా సరే ఫ్రెండ్స్ బాడీలో పార్ట్స్‌లో ఏ పార్ట్‌లో అయినా కానీ మనకి ఇక్కడ షోల్డర్స్ దగ్గర, ఇలా నీస్ దగ్గర ఇలా ఇక్కడ కానీ, మోచే దగ్గర కానీ, ఎక్కడైనా కానీ మనకు బాడీలో ఏ పార్ట్ దగ్గరైనా కానీ పెయిన్స్ ఉన్నాయి. ఏ జబ్బులున్నా ఏమన్నా కూడా అక్కడ బ్లాక్ అనేది ఏర్పడి ఉంటుంది. బ్లాక్ కలర్‌లో నల్లగా ఏర్పడి ఉంటుంది. అలా ఏర్పడి ఉన్న చోటంతా మనకేదో సంథింగ్ ప్రాబ్లమ్ ఉందని అర్థం. సో, మీకందుకే నేను ఆ వీడియో చూడమని చెప్పాను. సో, ఆ రేస్ ద్వారా చేయడం ద్వారా ధ్యాన శక్తి మనలో నిండుకుంటూ వచ్చే ద్వారా మనం సాధన ఎక్కువ చేస్తూ రావడం ద్వారా కూడా ఆ సాధనలో కూడా మనకి క్లియర్ అవుతూ వస్తుంది. అందుకే కొత్తగా ధ్యానం చేసేవాళ్ళు ఎక్కువగా చెయ్యాలి. ఎక్కువ సాధన సమయాన్ని ఎక్కువ చేయాలి అని అంటారనమాట. ఎవరైనా కానీ చేయాలి ఫ్రెండ్స్. ఎవ్వరైనా కానీ ధ్యాన సాధన అనేది తప్పకుండా కంటిన్యూయస్‌గా ఉండాలి. ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వకూడదు. ఒక్కరోజు మనం ధ్యానాన్ని వదిలిపెట్టామంటే కనుక 1 వీక్ వెనక్కి వెళ్తామంట. ఒక వారం రోజుల క్రితం నుండి మన స్థితి ఎలా ఉండింది, ఆ మైండ్‌సెట్, ఆ పరిస్థితి అంతా ఎలా ఉండిందో అక్కడికి వెళ్ళిపోతామంట. అందుకే కంటిన్యూ చెయ్యాలి. ధ్యానాన్ని మనం కంటిన్యూ చేయాలి అనంటారు. వదిలిపెట్టకూడదు. ఈరోజు మనకి ఎప్పుడు కుదరలేదు. ఒక 10 నిమిషాలైనా సమయం మనకు కుదురుతుంది కదా! పడుకునే ముందైనా, తెల్లార లేచాకైనా కూడా సమయం అంటూ ఉంటుంది కాబట్టి, ఆ సమయాన్ని మనం అలా ఉపయోగించుకోవచ్చు. సమయం లేదు అనేదే ఉండదండి. కాబట్టి దయచేసి అలా చేయండి. అలాగే మనకు ఆ రేస్ అనేది పోవడం ద్వారా బాడీలోకి ప్రవహిస్తూ రావడం ద్వారా ఎక్కడైతే మనకి బ్లాక్స్, పెయిన్స్ ఉంటాయో అక్కడంతా కూడా క్లియర్ అవుతూ వస్తుంది. మనకి పెయిన్స్ వస్తున్నాయంటే అక్కడ ప్రాసెస్ జరుగుతుంది అని అర్థం. క్లియర్ అవుతూ వస్తుంది అని అర్థం. సో, భయపడాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఇంకా రిసీవ్ చేసుకోండి. ఒకవేళ మెడిటేషన్ కుదిరినా, కుదరకపోయినా సాధన అనేది చెయ్యండి ఫ్రెండ్స్. ఇందులో ఎన్నెన్నో ఉపయోగాలుంటాయి. ధ్యానం అంటే సర్వరోగ నివారణి, సర్వభోగకారిణి, సకల ఐశ్వర్యప్రదాయిని ఏమంటారు అన్ని రకాలుగా మనకి ఎన్నెన్నో సంపదల్ని తీసుకొస్తుంది. సంపద అంటే నాట్ ఓన్లీ డబ్బు అండి. అన్ని రకాల జ్ఞానంతో కూడుకున్న వాటన్నిటిని కూడా మనకు తెచ్చిపెడుతుంది, తెలియచెప్తుంది కూడా. సో, ఎవరు కూడా ధ్యానాన్నయితే వదలకండి. ఇక్కడంతా కూడా మేబీ కొత్త వాళ్ళున్నారు. మోస్ట్‌లీ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. సో, అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్. ధ్యానాన్ని మటుకు ఎవరు కూడా ఎప్పుడు కూడా వదిలిపెట్టకండి. ఆ ప్రాసెస్ అలా జరుగుతూ పోవడం ద్వారా మనలో
అప్పుడు ఎక్కడైతే మనకు క్లియర్ అవుతుందో అప్పుడు మనకి ఇంకా యాక్టివ్‌నెస్ పెరుగుతుంది. పెయిన్స్ అనేవి డైలీ రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. మనలో సాధన పెరిగే కొద్దీ, సాధన పెరుగుతూ వస్తూ ఉండే కొద్దీ, ఆ పెయిన్స్ అనేవి తగ్గుతూ వస్తాయి ఫ్రెండ్స్. అందుకే భయపడాల్సిన అవసరం లేదు. క్లియర్ అవ్వడానికే మనకు వచ్చాయి. ఒకటి చూడండి ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. మనకి ఏదైనా సంథింగ్ జబ్బుందనుకోండి, నాకేదైనా లోపల వైపు శరీరం బయటైతే ఏదో ఒక రకంగా మనకి పొంగుతుంది. మనకి తెలుస్తుంది ఇక్కడ నాకేదో ప్రాబ్లమ్ ఉందని. శరీరం లోపల ఉండేది మనకి తెలియాలంటే ఎలా తెలియాలి? అవి బయటికి పడితేనే కదా! లోపల మనకంటూ ఇలా ఉంది ప్రాబ్లము అన్న విషయం బయటకి పడితేనే కదా మనకు తెలుస్తుంది. అందుకే నొప్పులనేవి వస్తాయి. నొప్పనేది మనకొస్తూ ఉంటుంది. రావడం అనేది మనకు మంచిదే కదా! తెలిస్తేనే కదా మనం డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఏమో అయ్యింది నాకు, ఎందుకు నాకిక్కడ పెయినొస్తుందని చెప్పేసి. సో, అలాగా. ఆ పెయిన్స్ అనేది రావటం మంచిదే అండి. ధ్యానంలో అయితే మనకు ప్రాసెస్ అనేది జరుగుతూ వస్తుంటుంది. సో, ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్లియర్ అవ్వడానికే మనకిలాంటి బాడీ పెయిన్స్ అనేవి వస్తాయి. నో ప్రాబ్లమ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి ఫ్రెండ్స్. యెస్. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా! మరి చేస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? హలో! ప్లీజ్ మాట్లాడండి. ఇట్స్ ఆల్రెడీ 9:31 అండి టైం మనకు. సో, మేడం సుభాషిణి గారు మీరే మాట్లాడండి. చెప్పండి మేడం. ఏం మాట్లాడమంటారు? మీరు చేస్తున్నారు కదా ఆల్రెడీ మెడిటేషన్ మరి మీకెలా అనిపిస్తుంది? అవును మేడం. మీరు ఇందాక చెప్పారు కదా! ఒక 1 డే మిస్ అయినా అది 1 వీక్‌కి డిస్టర్బ్ అయితుంది అన్నట్టుగా. నేను మొన్న ఒక 2 డేస్ కొంచెం నా ఓవర్ హెల్త్ విషయం అంటే దానివల్ల నేను 2 డేస్ చేయలేదు. చేయని దానికి ఈ రోజు మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మీకు 8 నుంచి కూర్చోగలిగిన మేడం. అది కూడా అది క్లాస్ స్పిరిచువల్ రియాలిటీ. అది క్లాస్ ఆ! పెట్టుకొని కూర్చున్నా. ఇప్పుడు ఒక 45 మినిట్స్ కూర్చున్నాను. ఇంకా క్లాస్ టైమ్ అయితుందని నేను లేసాను మేడం. అది మీరు చెప్పింది నిజం మేడం. 1 డే మిస్ అయినా కానీ డిస్టర్బ్ అయితా ఉంది. కూర్చొనివ్వకుంటుంది నాకి. అది నేను ఈరోజు అంటే ఫేస్ చేశా. హ్మ్. బాడీ సహకరించదు. మన మైండ్ సహకరించదు. బాడీ బ్రెయిన్ సహకరిస్తుంది కానీ నా బాడీ సహకరించట్లేదు. అని ఇంకా నేను ఈరోజు కంటిన్యూగా అది కూర్చునే వరకు వదలకూడదని మార్నింగ్ నా వర్క్ అయిపోయి నాది టైం దొరికినప్పుడల్లా ట్రై చేస్తూనే ఉన్నా నేను. ఇప్పుడు నాకు ఓకే. నైట్ ఇప్పుడు 8కి కుదురు పడింది. కూర్చోగలిగినా ఇంకా అయిపోయి కంటిన్యూగా కూర్చోగలిగినా. ఇప్పుడు మన క్లాస్ ఓహ్! కోసం నేను లేసాను మేడం. టైం పెట్టుకున్నాను. 9 అయితే లేద్దామని క్లాస్ లేసాను. సూపర్బ్. మేడం అలాగే మీలో సాధన అంటూ పెంచుకుంటూ అలాగే రండి. ఎన్నెన్నో క్లియర్ అవుతాయి. మీరు వినే ఉండింటారు. మనం ఒక క్లాస్ విన్నాము మొన్న. హ్మ్. సాధన చేసే కొద్దీ మనలో ఎలా క్లియర్ అవుతూ వస్తుంది ఏంటి అవును అనేది. మేడం. విన్నాను. నేను కూడా ఈ స్పిరిచువల్ రియాలిటీ అనే ప్రోగ్రామ్ చూడకముందు నేనిప్పుడు కొత్తగా వచ్చాను కదా మేడం. 2 వీక్సే కదా! మనకి ట్యూస్‌డేనే కదా క్లాస్ ఉండేది. అంటే వీక్లీ వన్స్ ఆ! ఒకసారి 2 టైమ్స్ కలుస్తున్నాము. ఇప్పుడు నైట్ హ్మ్. క్లాస్‌కొచ్చేసి ఇక్కడ 4 డేసో, 5 డేసో మనం కంటిన్యూగా మీట్ అవుతుండేది. నేను అవును. చాలా డౌట్స్ అడుగుదాం అనుకున్నా. కానీ నేను ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత అవన్నీ అడగకూడదు నేను క్వెషన్స్. అంటే నేను ఫస్ట్ నాకి తెలియదు. అన్నీ అడుగుదాం హ్మ్. అనుకున్నా. కానీ ఈ ప్రోగ్రామ్ చూసినాక ఇంకా ఆ క్వెషన్స్ అవసరం లేదు అని అనిపించింది ఇంకా. అదొకటి ఆ ప్రోగ్రామ్ వల్ల నేను అది కూడా తెలుసుకున్నానింక. అడగకూడదు. అంటే నాకు ఓహో! తెలియక అడగాలనుకున్నాను. ఈ ప్రోగ్రామ్ హ్మ్. చూసినాక ఇంకా అవసరం లేదు మేడం. అడగకూడదని కాదు. డౌట్స్ క్లారిఫై అయినాయి మేడం. అడగకూడదని డిసైడ్ అయినానింకా. ఎగ్జాక్ట్‌లీ దీపక్ ఎందుకంటే కరెక్టే. తెలిసి గూడా మనం అడగడము అదేమంటారు మూర్ఖత్వం అంటారు. అలా ఉంటుంది ఇగ ఇప్పుడు నేను. ఆ! అలా అనేం కాదండి. యాక్చువల్‌గా మీకు డౌట్స్ క్లారిఫై అవుతూ వస్తుంటే ఇంకా హ్యాపీ. మనం అడగాల్సిన అవసరం లేదక్కడ. అవును మేడం. లేదు. ఆ! చెప్పండి దీపక్.
లేదు మేడం. అదే అవును మేడం అన్నారు అంతే ఇంకేం. అవునా? ఓకే. లేదు, డౌట్స్ ఉన్నాయంటే మటుకు అడగాల్సిందే మేడం. ఎందుకంటే మీ డౌట్స్ క్లారిఫై అవుతేనే మీరు హ్యాపీగా మెడిటేషన్‌లో కూర్చోగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ డౌట్స్ క్లారిఫై అవుతేనే మీరు మెడిటేషన్‌లో కూర్చోను. హ్మ్. కూర్చోగలుగుతారు. యెస్. హ్మ్. నా డౌట్ క్లారిఫై అయింది. అవును కదా! కరెక్టే వీళ్ళు చెప్పింది. అందులో ఇంకొకటి మీరేం చేస్తారు, మీరైనా కాదు ఎవరైనా కానీ మనం నా డౌట్ క్లారిఫై అయినా కూడా నేనొక అనాలిసిస్ చేసుకుంటాను. నాకు ఇంకొకసారి మీరు చెప్పిన విషయాలు కరెక్టేనా కాదా? ఏదైనా సందర్భం ఎదురైనప్పుడు మీరు చెప్పిన మాట కరెక్టేనా కాదా? అని అనాలిసిస్ చేసుకుంటాను. అప్పుడు ఓకే. మనకి హ్యాపీగా కరెక్టే అనిపిస్తుంది. మనం మెడిటేషన్‌కి ఇంకా ముందుకు ఇంకా వెళ్తాం. అవును మేడం. కాకపోతే మనకు తెలిసి కూడా అడుగుతాం చూడండి. తెలిసి అదే కూడా మేడం. అడిగితే హ్మ్. ఏమవుతుందంటే ఇంగ టెస్ట్ చేసినట్లవుతుందక్కడ అంతే. అదే మేడం. అదే అందుకనే నేను డ్రాప్ అయినాను. బిఫోర్ అయితే ఈ క్లాస్ వినకముందు నేను మీరు అదే పీఎంసీ అని అది యూట్యూబ్‌లో చూడండి అన్నాను. నాకు ఫస్ట్ ఇదే వచ్చిండింది ఈ ప్రోగ్రామే. అని దీన్ని ఫాలో అవుతున్నాననమాట. ఫస్ట్‌లో అయితే మీరు కూర్చో అంటే అదే అన్నాను. మేడం నేను ఎంతసేపన్నా కూర్చో అంటే కూర్చోగలుగుతున్నా. ఇంక తర్వాత నాకు డిఫరెన్స్ ఏమి అనిపించట్లేదు. అంటే కూర్చున్నప్పుడు మళ్ళీ దీని నుంచి లేసిన తర్వాత అంటే బిఫోర్ నేను మెడిటేషన్ చేయకముందు, ఇప్పుడు చేస్తున్నాక నాకు డిఫరెన్స్ కనపడట్లేదు. కానీ అందుకే మిమ్మల్ని డౌట్స్ అడుగుదాం అనుకున్నాను. కానీ ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత అది బాగుంది. హ్యాపీగా ఉంది. అంటే ఈ ధ్యానంలో కూర్చునే దానికి నాకొక మీనింగ్. అదే. ఇంగా అదే. మీకు ఇప్పుడు ఆమె ఆటోమేటిక్‌గా తెలుస్తూ వస్తుంటాయి ఆ! కదా! ఇప్పుడు అంటే ఏదైనా తెలియకుండా ఆ పని చేస్తే ఎందుకు చేస్తున్నామో మనకు తెలియదు. కానీ దాని గురించి హ్మ్. తెలుసుకున్నాక కూర్చుంటే అందుకే నేనిప్పుడు సాటిస్ఫై‌గా ఫీల్ అవుతున్నా. మెడిటేషన్‌లో హ్మ్. మాత్రం. బిఫోర్ నాకు డిఫరెన్స్ హ్మ్. తెలియక నాకేం అర్థం కాక ఏదో మేడం వాళ్ళు కూర్చోమన్నారు. నేను కూర్చుంటున్నా. అంతవరకే ఆ! ఉండింది నాది. ఇప్పుడు మాత్రం అలా బాగుంది మేడం. ఉండకూడదు. లేదు, లేదు అదే మేడం, మేడం. మీరు అడగాలి. కరెక్ట్ ఆ మాట అడగాలి. మేడం. మనం ఇప్పుడు అలా కాదండి. మీరింకా కొత్త కాబట్టి మీరు అవును. అడగాలి, చేయాలి. అలా కాకుండా కొంతమంది వచ్చి కూడా తెలిసి కూడా ఆ! కొంతమంది అడుగుతుంటారు. ఆ! ఇలా మేడం. అలా ఏంటి ఇప్పుడు ఎగతాళి చేయడానికనో, లేకపోతే వీళ్ళకి తెలుసా? వీళ్ళకి తెలీదా? అని టెస్ట్ చేయడానికో అలా అడగకూడదు కదా! అలా అదే ఏం మీరు ఎందుకు చెయ్యట్లేదు. అట్లా చేయట్లేదు కాబట్టి సో, నో ప్రాబ్లమ్ మేడం. అడగాలి. అడుగుతేనే ఇంకా మాలో నుంచి కూడా ఇంకా వస్తాయి. బయటకొస్తాయి. ఇప్పుడు చూడండి, నేనొక్కదాన్నే ఎంతవరకని చెప్పుకుంటూ పోతుంటా. మీరు విన్నారా? వింటున్నారా? లేదా? అని నాకు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మీ రియాక్షన్స్ అనేవి లేకపోతే నేను ఏమని చెప్పుకుంటూ వెళ్తాను కదా! మేడం నేను ఆ! మిమ్మల్ని ఫస్ట్ లైవ్‌లో మీట్ అయ్యాను. ఫస్ట్ ఆ! ట్యూస్‌డే కాకుండా సెకండ్ ట్యూస్‌డే. తర్వాతొచ్చేసి మనం ఇక్కడ క్లాసెస్‌లో మూవ్ అవుతున్నాం. నేను మిమ్మల్ని గూగుల్ మూవ్ మీట్ అయిన ద్వారా ఆ! డైలీ జాయిన్ ఆ! అవుతున్నాం. కలిసినప్పటి నుంచి నాకింక ఫుల్ సాటిస్ఫై మేడం. నేనందుకే మా ఓన్ సిస్టరు, నా అదే తోడికోడలంటారు. ఆమెకి చెప్తా ఉన్నా. మేడం వల్ల నాకు బాగుందని వాళ్ళని జాయిన్ చేయడానికి నేను చేస్తాను. అంటే నాలాగా వాళ్ళు కూడా బాగా దీని ద్వారా మంచిగా సాటిస్ఫై అవ్వాలి అనేది. అదే నాకి బాగా నచ్చింది మేడం నాకసలకి. అంటే వెరీ నేను ఇంత గుడ్. రిలాక్స్‌గా, ఫ్రీగా బిఫోర్ లేను మేడం నేను. అది చెప్తా ఉన్నా నేను మీకు. ఓకే. అది కూడా ఒక ఎక్స్‌పీరియన్సే అండి. మనం ఆ స్థితి కూడా ఇప్పుడు మీరు ఏదైతే ఇంతకుముందు ఉండేవాళ్ళో, ఆ స్థితి కూడా ఒక అనుభవం కోసమే మనం అవును. చేస్తున్నదంతా కూడా మనం తెచ్చుకునేదే. మనకి ఇంకా మీరన్నారు చూడండి, డైలీ నేను వింటూ వస్తున్నాను. కానీ ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో మటుకు వినాలి, మనం బాగా వినాలి. ఎప్పుడైనా కానీ శ్రద్ధగా వినాల్సిందే. ఎవరు ఏమి చెప్పినా వినాల్సిందే. ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనలో కలిగేది యాక్సెప్టెన్సీ. ఓకే. యాక్సెప్ట్ చేస్తాం. అదే మేడం మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ! యాక్సెప్ట్ చేయడం. మిమ్మల్ని మిమ్మల్నిగా ఉన్నట్టుగా. మేడం ఎట్లున్నారు, ఇప్పుడు సుభాషిణి మేడం ఎట్లున్నారో అలాగే నేను యాక్సెప్ట్ చేయగలగాలి. అది ఓకే. రావాలి. ఆ! ధ్యానం అంటే మార్పు. ఈ మార్పులన్నీ నాలో ఫస్ట్ కలగాలి. ముందు ఓకే. నాలో రావాలి. ఆ! మీలో రావాలి. మీరిట్లాగా, మీరిలా మాట్లాడుతున్నారు, మీరిలా చేస్తున్నారని ఎంతసేపు మనం ప్ర ఏమంటారు? బిఫోర్ మెడిటేషన్ ఇలాగే అని ఉండేది. బట్ ఇప్పుడు ఆఫ్టర్ మెడిటేషన్ అంటే ధ్యానం తర్వాత, ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక, ధ్యాన సాధన మనలో పెరుగుతూ వచ్చాక ఇలా. అప్పుడు ఈ వేళ్ళు ఇలా చూపిచ్చేవి. ఈ వేళ్ళు ఇలా అయ్యాయి. నా వైపుకు తిరిగాయి. ముందు నిన్ను నువ్వు చూసుకో.
నీ పైన నువ్వు దృష్టి పెట్టు, నీ గురించి నువ్వు ఆలోచించుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నీ గురించి నువ్వు తెలుసుకో. ఫస్ట్ లో నేను కూడా ధ్యానానికి వచ్చినప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకో అలా చేయానంటే, ఏం తెలుసుకోవాలబ్బా నా గురించి నేను, నాకేం తెలుసు కదా, ఓకే నా పేరు ఇందు, ఈ బాడీ ఇలా ఉంది, నేను ఇది చదువుకున్నాను, అది చదువుకున్నాను, జాబ్ చేస్తున్నాను, మ్యారేజ్ అయ్యింది. సో అలాగుండేది. అలాగే ఉండేది దృష్టి అంతా. కాకపోతే ఇంకా సాధన పెరిగే కొద్దీ, నేను కూడా క్లాసెస్ వినే కొద్దీ అప్పుడు నాకు అర్థమవుతూ వచ్చింది. నువ్వు తెలుసుకో అంటే, నాలో నాకు ప్రయాణం అంటే మనం ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ప్లస్ యానం ప్రయాణం అని కదా! ఇలా జర్నీ జరుగుతుంది. ఇలా ప్రయాణం జరుగుతూ వస్తుంది శ్వాస మీద ధ్యాస ద్వారా. సో, ఇలా జర్నీ జరుగుతూ రావడం ద్వారా మనకు ఈ మెడిటేషన్ ద్వారా లోపలికి ఇలా అంతర్ ప్రయాణం జరుగుతుంది. ఇన్ని రోజులు మనకు తెలియక బాహ్య ప్రయాణం జరిగింది ఇదంతా. ఇప్పుడు మనకు అంతర్ ప్రయాణం జరుగుతూ రావడం ద్వారా నాలో ఉండే లోపాలేంటి? నేనేం మాట్లాడుతున్నాను? మాట పైన ధ్యాస పెరిగింది. చూపు పైన ధ్యాస పెరిగింది. నా ప్రవర్తన పైన ధ్యాస పెరిగింది. మెయిన్ నా అదే మేడం. మాట ఆ! 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 ఆ అదే మాట మేడం. నేను పైన అదే. అవును ఆ! మేడం. కరెక్టే. మాట పైన ధ్యాస పెరిగింది. నేను మీతో ఏం మాట్లాడుతున్నాను? ఎలా మాట్లాడుతున్నాను? ఎంతవరకు, ఎంతవరకు మాట్లాడాలి? ఏం ఆ! మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? మాట్లాడాలి ఎంతమందితో ఎంతవరకు. మాట్లాడాలి? అంతే. అవును మేడం. మీతో ఎంతవరకో నేనింక అంతవరకే మాట్లాడతాను. ఇప్పుడు సైలెంట్ అయిపోతాను. ఇంతకుముందు అలా కాదు. మనకు అవసరం ఉన్నా, అవసరం లేకున్నా దూరిపోయేవాళ్ళము. అంతే అంతే. ఏమో మాట్లాడుతున్నారనేది ఒక క్యూరియాసిటీ మనలో ఉంటూ వచ్చేది. చేసేది. అంతే. ఇప్పుడు అలా కాదు. నాకక్కర్లేదు. అక్కడ విషయాలు కొన్ని నాకు అక్కర్లేదు. నేను వాళ్ళతో ఇప్పుడు మేడంతో నేను ఇంతవరకే మాట్లాడాను, అంతవరకు మాట్లాడాను. ఓకే. నా పనయిపోయింది. నేను చూసుకున్నా. నేను వెళ్ళిపోతున్నాను. సో, ఓకే. అలా మన పైన ఎరుక అనేది వస్తుంది. సాధన పెరిగే కొద్దీ, మనం ఇలాంటి సజ్జన సాంగత్యాలు చేసుకునే కొద్దీ, మన పైన మనకు ఇంత ఎరుక అనేది వచ్చే కొద్దీ కూడా మనలో చాలా గొప్ప మార్పొస్తుంది. అదే ధ్యానం అంటే కూడా. ఇంకొకటి మేడం, నాకు ఈ సెల్ ముట్టుకొని చాటింగ్లు అవన్నీ నేను మీకు చెప్పాను అనుకుంటా ఆ రోజు. నేను ఎక్కువ సెల్ టచ్ చేయను మేడం. చాటింగ్ అలాంటివి నేను చేయను. ఏదైనా ఉంటే వాళ్ళకి అకేషన్ బర్త్డే గాని చెప్పేస్తాను ఫోన్ చేసి. నాకేమంటే ఈ క్లాసెస్ జరుగుతున్నాయి, ఈ లైవ్ జూమ్ క్లాసెస్ కి దీపక్ రావడం వల్ల నాకు ఇదొక బెనిఫిట్ అయింది. నాకు ఇవన్నీ పెట్టుకోవడం రాదు. ఒకవేళ ఈ హ్మ్. అబ్బాయి రాకుండింటే నేను ఈ క్లాసెస్ అన్ని మిస్ అవుతాను మేడం. ఊరికే ట్యూస్డే క్లాస్ ఒకటే నేను చూడగలుగుతున్నాను. నాకు ఇవన్నీ పెట్టడం రాదు, చూడడం రాదు. దీపు కరెక్ట్ వచ్చినందుకు నాకు సరిపోయింది మేడం. ఆ అబ్బాయి పెట్టి సరే. చూపిస్తా ఉన్నాడు. అతను నాది సెల్ అబ్జర్వ్ చేస్తున్నాడు. మేడం ఏదైనా మెసేజ్ పెట్టిందా, అమ్మ ఇప్పుడు ఇది ఉంది చూడు, ఇది పెట్టింది చూడు అక్క అని చెప్తూ తను నాకు అదొకటి. దీపక్ ఈ డైరీకి రావడం నాకు గ్రేట్ అయింది మేడం. మీకు లేదు మేడం. మీరు కూడా నేర్చుకోండి. దాన్ని నేర్చుకోవడం పెద్ద ఇష్యూ కాదు మీకు. నాకు అది ఇంట్రెస్ట్ నేర్చేసుకుంటారు. కానీ ఇంకా ఇప్పుడు ఏమంటే నేర్చుకుంటా మేడం. ఎందుకంటే ఇప్పుడు నేను వేరే ఇప్పుడు వినాలి కదా, మీకిప్పుడు అవసరం దేనికోసమన్నా కదా! ప్లస్ నాకు ఇప్పుడు ఆ! అవసరం ఉంది కదా, నేర్చుకుంటా అవసరం మేడం. ఉంది. దీపక్ మన వెంట ఎప్పుడు ఉండడు కూడా కదా తను. తను ఇప్పుడు వెళ్ళిపోతాడు మేడం తనకేదైనా వెనస్డే. ఇంకా అందుకే ఆలోచిస్తా ఉన్నా. అదే అతను వెళ్ళే లోపల ఇంకొక 2 days ఉండి వెళ్ళిపోతాడు తను. అంత లోపల మరి దీపక్ తో చెప్పించుకుందామని. అండ్ ఇంకొకటేం తెలుసా? మీ ద్వారా దీపక్ రావడం గూడా జరిగింది. అది మేడం, అది సో, అనుకున్నా నేను. నా కోసమే అదే ఈ క్లాస్ కోసమే దీపక్ నాకు వచ్చినాడేమో. మా మమ్మీకి ఇవి చెప్పాలా చూపియాలా అని అనుకున్నా మేడం. ఇప్పుడు తను కూడా ఎంతో కొంత తెలుసుకుంటాడు. ప్లస్ తనకి కూడా మేబీ నాకు తెలిసి ఇంట్రెస్ట్ కలిగిండుండొచ్చు మెడిటేషన్ అంటే. సో కూర్చుంటున్నాడు మేడం. నాతో పాటు తను కూర్చుంటున్నాడు మేడం. మొన్నన నేను మీ క్లాస్ కి అటెండ్ అయ్యలేదు మేడం. నేను లాస్ట్ 10 minutes నిన్ననే మొన్న కదా, మొన్న నేను మీ క్లాస్ అటెండ్ అవ్వలేదు మేడం. లాస్ట్ 10 minutes అటెండ్ అయినా. నాకు వేరే వర్క్ ఓకే. ఉండడం వల్ల. కానీ దీప మాత్రం క్లాస్ పెట్టుకొని వింటా ఉన్నాడు తను. అవును. ఆ తను తను చెప్పారు. అమ్మ ఫోను మాట్లాడుతా ఆ ఉన్నారక్కడ. సో, రాలేదు మేడం అంటే, ఓకే. క్యారీ ఆన్ అవ్వనీలెండి అని చెప్పాను. సో, అవును కానీ చాలా అంటే చాలా బావుండింది. ఎనర్జిటిక్‌గా మనకు ఆ రోజు క్లాసు. సూపర్బ్ అవును ఉన్నింది. మేడం. మిస్ అయినా మేడం. అంటే దీప నో ప్రాబ్లమ్. చెప్పారులేండి. చెప్పారా? ఉమ్. ఓకే. యెస్ దీపక్ మీరు కూడా మిస్ అవ్వద్దండి. మీరు కూడా వెళ్ళాక అక్కడి నుండైనా కూడా జాయిన్ అవుతూ రండి దీపక్ మరి. అయితారు మేడం. తనకి ఇంట్రెస్ట్ కలిగింది. చెప్పినాడు. నేను ఇందు అక్క క్లాస్ గ్యారెంటీ వింటాను అని. తను చెప్పాడు థాంక్ మేడం. యూ. తనే చెప్పాడు.
థ్యాంక్ యూ దీపక్. లింక్ షేర్ చేసుకోండి, అమ్మకు నేర్పించండి. ఎలా ఏంటి అనేది ప్రాసెస్ తనకి. లింక్ నేను తీసుకున్నాను అక్క, నేను షేర్ చేసుకున్నాను నా నంబర్ కి. మమ్మీకి ఓకే. కూడా చెప్పి పెట్టిస్తాను అక్క. అమ్మకు కూడా అలా నేర్పించండి. తను ఎంతసేపు ఒక 5 మినిట్స్ ఇంట్రెస్ట్ చూపారంటే క్షణం చాలు నేర్చుకోవడానికి మనకు. వస్తుంది అన్ని తెలుసు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేక వాటిని అదే అంతే అంటున్నాను. పట్టించుకోను అంతే నేను. అదే అదే అదే. ఎక్కడికి వెళ్తున్నారు దీపక్ మీరు? నేనా అక్క? తను న్యూజివీడ్ న్యూజివీడ్ పోతున్నా అక్క. ఐ మీన్ విజయవాడ దగ్గర అక్క. ఆయనది త్రిబుల్ ఐటీ కాలేజ్ అక్కడే నేను వెళ్ళేది రేపు. ఐ మీన్ వెనస్డే వెళ్తాను అక్క. ఓకే, ఆల్ ద బెస్ట్ దీపక్. మరి మీకు హ్యాపీ జర్నీ కూడా. థ్యాంక్ యూ అక్క. కంపల్సరిగా మెడిటేషన్ అనేది వదిలిపెట్టకండి, చేస్తూ ఉండండి మీరు కూడా. ఎలాగో మీకు ఇక్కడ పరిచయం అయింది కదా ధ్యాన పరిచయం, చేస్తూ ఉండండి, మిస్ చేయకండి మా. మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మెడిటేషన్ అనేది, యూత్ ఇంకా ఇంకా ఇంపార్టెంట్. అందుకే కదా అంత కష్టపడి ఆ నైట్ టైమింగ్స్ లో కూడా మనం ఆ టైమింగ్స్ కూడా మనం బేర్ చేయకుండా అంత సెషన్ ని మనం కంటిన్యూ చేయగలుగుతున్నాం. అంత ఈజీ కాదు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ధ్యానాన్ని మనకి ఎప్పుడు కూడా వదిలిపెట్టకండి, నెగ్లెక్ట్ చేయకండి. వదిలిపెట్టాం కానీ నెగ్లెక్ట్ చేసేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్లక్ష్యం చూపుతాం దాని పట్ల. సర్లే నాకు ఇప్పుడు టైం లేదు, ఇంకోసారి చేస్తాను. సర్లే నాకు ఇప్పుడు మూడ్ లేదు, నేను తర్వాత చేస్తాను. సో ఇలాంటివన్నీ మాట్లాడుతుంటాము, చేస్తుంటాం. ఫ్రెండ్స్, ప్లీజ్ అవన్నీ చేయకండి దయచేసి. ధ్యానం అనేది మనం చేస్తూ సాధన పెరిగే కొద్దీ, సజ్జన సాంగత్యంలో పాల్గొంటూ వచ్చే కొద్దీ కూడా మనకు ఎన్నెన్నో విషయాలు తెలుస్తాయి. ఆ టేస్ట్ తెలియాలి కదా. ఏదైనా సరే ఒక ఫ్రూట్ కానీ కొన్నప్పుడు ఇంటికి తీసుకొచ్చి దాన్ని వాష్ చేసేసి తింటే తప్ప మనకు ఆ రుచి అనేది తెలీదు, దాని యొక్క శక్తి ఏంటో కూడా మనకు తెలీదు. సో అలాగే ఈ ధ్యానం కూడా అండి, ప్రతిరోజు మనలో ధ్యాన సాధన పెరిగే కొద్దీ చేసే కొద్దీ ఆ రుచి అనేది మనకు తెలుస్తూ రాదు. సో కంపల్సరిగా చేస్తూ రండి ధ్యానాన్ని. ఎవరు కూడా వదిలిపెట్టకండి. ఓకే, ఇంకేదైనా కూడా మీరు డౌట్స్ ఉంటే కూడా అడగండి, లేదంటే ఈ సెషన్ ని మనం ఇంతటితో క్లోజ్ చేసుకుందాం. ఓకే, మనకి 9:47 అయింది టైం. సో ప్లీజ్ ఎవరైనా మాట్లాడతారా, లేదంటే మనం ఇంతటితో సెషన్ ని కంప్లీట్ చేసుకుందాం. ఓకే ఓకే సిరి, మరి నిన్న నాని సార్ కూడా బాగా చెప్పారు మేడం, అనేది కూడా బాగుంది. తెలుసా నాని సార్? తెలీదండి నాకు. ఇందాకే ఇద్దరు పావని మేడం గారు చెప్పారు, వినాలి నేను కూడా సార్ది. రేపటి నుంచి జాయిన్ అవుతాం కదా, విందాం. అవును మేడం, తను గిద్దలూరు అని చెప్పారు. నేను అదే డౌట్ అడిగితే సార్ అంటే నేను కూడా రీసెంట్ గా చేరాను మేడం. ఆ అదే హిందూ మేడం లేనందుకు మా గురువు గారి దగ్గరికి వచ్చినందుకు నేను ఇప్పుడు అలా చెప్తా ఉన్నా అని అన్నాను. నాకు తెలియదు, నేను సార్ మీ ప్లేస్ లో వచ్చారేమో అనుకున్నా నేను. లేదు అంటే లేదు, మీ నాకు కూడా బదులుగా తెలీదు. మీకు ఈక్వల్ ఏమో, మీకు మీ ప్లేస్ లో సార్ వచ్చి చెప్తున్నారు, మీరు రానుకొని అనుకొని నేను సార్ ని డౌట్స్ అడుగుతున్నా అనమాట. అంటే ఏం సార్ ఉండి పర్లేదులేండి. తెలియదు, నాకు తెలియదు కదా మేడం, అందుకు అడిగాను. నో సార్ ప్రాబ్లం, ఉండి నో ప్రాబ్లం. అతను కూడా బాగా చెప్తున్నారు మేడం. చాలా రవి ఓకే, సార్ లాగానే అతను కూడా బాగా చెప్పారు. అవునా? ఉమ్. ఓకే, రవి ఇంకా సార్ది బాగా మళ్ళీ వెనస్డే ఉంటది. సార్దే వెనస్డే ఉంటుంది. వెనస్డే ఉంటుందంట. వెనస్డే తీసుకుందామని చెప్పారు. ఓకే అంటే నాని సార్ ఏమంటే బాగా ఇలా అంటే, ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కదా మేడం, ఇప్పుడు అది చెప్పాను కదా స్పిరిచువల్ రియాలిటీ అని, ఆ ప్రోగ్రామ్ లాగా సార్ మాటలు అలా ఉన్నాయి. నేను సార్ కొంచెం బాగా అర్థమవుతున్నాయి. రవి సారు కొంచెం డీప్ గా వర్డ్స్ యూస్ చేస్తున్నాడు, నాకు సార్వి అర్థం చేసుకోలేకపోతున్నా. నాని సార్ అవును, కొంచెం బాగా క్లియర్ గా మాలాగా అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. అంటే మీ అదే. మాదిరిగా, అందుకే నేను అనుకున్నా హిందూ మేడం కు మీరు ఈక్వల్ సార్, అలాగే చెప్తున్నారు అని నేను సార్ని అలా క్వశ్చన్స్ చేసేకపోయినా అనమాట. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. చేస్తూ ఉంటేనే మనకు తెలుస్తూ వస్తుందండి. ఓకే 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 మేడం, మరి ఇక్కడ నాకు కంప్లీట్ అయిందంటే నేను గూగుల్ మీట్ సెషన్ లో అటెండ్ అవుతాను. ఓకే ఓకే మేడం, ఓకే 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 సరే. ఓకే ఓకే. ఫ్రెండ్స్, మరి నాకు తెలిసిన ఈరోజు ఇలా పంచుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు. సిరి, మీకు కూడా
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం ఫ్రెండ్స్ ఈ జూమ్ మీటింగ్ సెషన్ ద్వారా. సో ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సో షేర్ చేయండి కూడా. ఎంతో మంది కొత్త వాళ్ళకి మెడిటేషన్ అంటే కూడా ఏంటో తెలియని వాళ్ళు కూడా చాలా మంది చూస్తారు, తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.